अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. 7వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు: ఓ ప్రథకుమారా, మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏమీ మిగలదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. పలు వేలాది మనుషులలో ఎవడో ఒక్కడు పూర్ణత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిః అష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, విద్యహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొక్కటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయః తథా. సృష్టించబడిన జీవులన్నింటికీ ఈ 2 ప్రకృతులే మూలము. ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి, వినాశము రెండూ కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనం జయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనుంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారములో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. రసోఘం అప్సు కౌంతేయ
ప్రభాస్మి శశిసూర్యయోः ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఓ కుంతీపుత్ర, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేద మంత్రాలలో ఓంకారమును అయి ఉన్నాను. ఆకాశంలో శబ్దమును, మనిషిలోని సామర్థ్యమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క మూల సుగంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరిలోనూ తపస్సును. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిః బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. ఓ పృథకుమార, నేనే సర్వప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులందరిలోని శక్తినని తెలుసుకోవలసింది. బలం బలవతాం త్యాగం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆశయను మమకారమును లేని బలవంతుల యొక్క బలాన్ని, ప్రాణులలో ధర్మ వ్యతిరేకం కాకుండా ఉండే కామాన్ని నేనే అయ్యున్నాను. అనగా బలవంతుడైన వాని బలము ఎల్లప్పుడూ బలహీనులను రక్షించుటకే వినియోగించవలను గాని స్వలాభము కొరకు కాదు. అదే విధముగా ధర్మానుసారముగా నుండి కామసుఖము కేవలము సంతాన ప్రాప్తికే గాని అన్యమునకు కాదు. ఏ చైవ సాత్వికా భావాః రాజసాః తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణములకు చెందిన జీవుని భావములన్నీ నా శక్తి చేతనే కలిగాయని తెలుసుకోవలసింది. ఒక భావనలో నేనే సమస్తమైన సర్వ స్వతంత్రుడిని. నేను ప్రకృతి గుణాల ఆధీనములో లేను, ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి. అనగా జగమునందలి సమస్త కర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహించబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నును. అతడెన్నడూ వాటిచే ప్రభావితుడు కాడు. అదే విధముగా సత్వ రజస్థ సమోగుణము శ్రీకృష్ణ భగవాను నుండియే ఉద్భవించను. అతడెన్నడూ ప్రకృతిచే ప్రభావితుడు కాడు, కనుకనే అతడు నిర్గుణుడు. అది ఆ భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి. త్రిభిః గుణమయైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడును నశింపలేనివాడును అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది. దైవీశేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యమైన శక్తి దాటసఖ్యము కానిది. కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరించబడిన వారు, నాస్తికమైన దాన ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుస్తులు నాకు చరణజొచ్చరు. అనగా పాపాలను చేసేవారు, విచక్షణ జ్ఞానం లేని బుద్ధిహీనులైన నీచ మానవులను నా మాయ వలన ఈ 3 గుణాలతో ఆకర్షించబడి ధనం, హోదా, పదవులు మొదలైన వాటిని ఆశించి అజ్ఞానంలో పడి రాక్షస స్వభావం కలవారవటం వల్ల నన్ను శరణు పొందరు. చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిః విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరందరిలో పూర్ణ జ్ఞానములో ఉన్నవాడు, సర్వదా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు. ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని, అతడు నాకు ప్రియమైన వాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ నిస్సందేహంగా ఉదాత్త జీవులే. కానీ నన్ను గురించిన జ్ఞానముతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను. నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడై అతడు ఉత్తమము, పరమగతి అయిన నన్ను తప్పక పొందుతాడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. నిజముగా జ్ఞానములో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వకారణాలకు కారణనుగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. అనగా అనేక జన్మలలో చేసిన సాధన ఫలితంగా ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకొనగలుగుతున్నాడు. అటువంటి మహాత్ములు బహు దుర్లభులు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు
దేవతలకు శరణజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. అనగా ప్రకృతి భోగాలే సుఖశాంతులిస్తాయని అజ్ఞానంలో పడ్డ ప్రజలు వారి వారి కోర్కెలు తీర్చుకోవడానికి ఆయా దేవతలను ఆశ్రయించి వారిని చేరుకుంటూ ఉంటారు. యో యో యాం యాం తనుం భక్తగా శ్రద్ధయార్జితుం ఇచ్ఛతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అనగా పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కను హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. సతయా శ్రద్ధయా యుక్తగా తస్యారాధనం ఈఘతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను తీర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తాః యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారిచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించే వారు దేవతాలోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావం అజానతో మమావ్యయం అనుత్తమం. నాశనం లేనిది సర్వోత్తమమైనది అయిన నా ఉత్కృష్ట భావం తెలుసుకోలేని బుద్ధిహీనులు దేవదేవుడినైన నన్ను ఒక వ్యక్తిగా జన్మించిన వానిగా తలుస్తూ ఉంటారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు, బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడినని, నశింపు లేనివాడినని వారు తెలుసుకోలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, దేవదేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవరూ ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు.
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः. మంచి పనులు చేయటం వల్ల పాపాలు తొలగిన పుణ్యాత్ములు ఆ ద్వంద్వ మోహాన్ని వదిలి గట్టి నమ్మకంతో నన్ను సేవిస్తూ ఉంటారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతౌతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్టం అధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనము నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయిస్తారు. దివ్య కర్మల గురించిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయ్యున్నారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసగా. దేవదేవుడినైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు.